నారసింహ నమో దివ్యసింహ మహా ఉగ్రసింహ నమో రౌద్రసింహ నమో జ్వాలమాలినే శ్రీజ్వాలసింహ నమస్తే నమస్తే నమో అభయసింహ నమో మహాభద్ర నమో గుణభద్ర నమో బలభద్ర నమో జ్ఞానభద్ర నమో శత్రు సంహారక వజ్రకాయ నమస్తే నమస్తే నమో నారసింహ నమో నారసింహ నమో దివ్యకాయ నమో దుష్ట నిగ్రహ జగదాది ఒడయా నమో సర్వరక్షక వనమాల సింహ నమస్తే నమస్తే నమో నారసింహ నమో అచ్యుతాయ నమో మాధవాయ నమో విష్ణురూప శ్రీనారసింహ నమో భక్తవత్సల సర్వజ్ఞ సింహ నమస్తే నమస్తే నమో నారసింహ ఏ కొద్దిపాటి పుణ్యం చేసినా ఎంత పాపరాశనైనప్పటికీ కూడా దహించేటువంటి శక్తి కేవలం గురుదేవులకు మాత్రమే ఉండదు కాబట్టి సమావేశం కాగలిగాం. నిన్నటి రోజు రాత్రి మీకుగా విషయం చెప్పాడు. గుడిబడి కార్యక్రమాన్ని ప్రతి నెల మనం ఆచరిస్తూ ఉన్నటువంటి కారణం చేత మన శరీరానికి పట్టినటువంటి 3 రకములైనటువంటి పాపములు ఏంటయ్యా అంటే, 1 కాయిక, 2 వాచిక, 3 మానసిక. శరీరంతో చేసేటువంటి పాపాలు కొన్ని, నాలుకతో చేసే పాపాలు కొన్ని, మనసుతో చేసే పాపాలు కోపులను అందరూ చెప్పుకోవచ్చా. కాబట్టి ఈ అన్ని రకాలైన పాపములు ఎన్ని అంటే 10 రకములైనటువంటి పాపాలు చేస్తామంట. కేవలం 3 చేత, కాయిక, వాచిక, మానసిక. కాబట్టి ఈ 10 రకములైనటువంటి పాపాలను హరించేటువంటి శక్తి కేవలము గురువులకు, భగవంతునికి మాత్రమే ఉన్నది. కాబట్టి గురువు గారి యొక్క ఆజ్ఞ చేత, అనుగ్రహం చేత భగవంతుని సేవకు మనం రాగలిగాం. ఈరోజు ఈ యొక్క క్షేత్రంలో అన్ని క్షేత్రాల్లో చేస్తే కలిగేటువంటి ఫలితం కంటే అహోబిల క్షేత్రంలో మనం ఏ మంచి పని, కించిత్ మంచి పని చేసినా కూడా వేరే పుణ్యక్షేత్రాల్లో 1,00,000 మార్లు చేస్తే వచ్చేటువంటి ఫలితానికి అహోబిల క్షేత్రంలో చేసేటువంటి సేవ సమానం అని చెప్పేసి చెప్పవచ్చు. కావునని పంపించారు. ముందు అహోబిల క్షేత్రానికి వైరాపోండి. ఎందుకు పంపించారయ్యా అంటే, అందులో మరొక ఆంతర్యం కూడా దాచిపెట్టారు గురువు గారు. ఏంటయ్యా అంటే, రేపు 30వ తారీఖు తొలి ఏకాదశి, చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్యం ప్రారంభానికి ఈసారి జిఆర్ స్వామి వారు స్వయంగా అహోబిల క్షేత్రానికి వస్తున్నారు. కాబట్టి గురుదేవులు వచ్చే దానికంటే ముందుగా మనం ఇక్కడ సేవ చేసి వస్తే గురుదేవులు అంతా కూడా మాతాచార్యులు చెబుతారు. కాబట్టి ఆయన వచ్చేటువంటి ప్రతి అడుగులో ఉన్నటువంటి 1/4 వంతు పుణ్య మన ఖాతాలోకి తెలియకుండా ఒక్కొక్క క్షణంలో మనం చేసేటువంటి పనిందా కూడా 1,000,000 యజ్ఞ ఫలం లభేత్ అంటారు. 1,000,000 యజ్ఞములు చేస్తే వచ్చేటువంటి ఫలితము అహోబిల క్షేత్రంలో సేవ చేస్తే వస్తుంది. మామూలుగా చెప్తుంటారు, అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ ఫలం సమేత అంటారు. అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, అనాథ ప్రేత సంస్కారం చేస్తే అంత ఫలితం వస్తుంది. మరి అలాంటి అశ్వమేధ యాగాలు అయుతం సహస్రం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, అహోబిల క్షేత్రంలో సేవ చేస్తే అంత ఫలితం వస్తుంది. మరి మనం ఎప్పుడో జన్మతో శివరాత్రి అన్నట్టు ఒకసారి వచ్చాం మనం అంటే, అవునా? నిత్యము ఇక్కడ ఉన్నటువంటి జనాలు సాక్షాత్తు ఋషులతో సమానం. ఇక్కడ ఉన్న వాటిని కాదు, అహోబిల క్షేత్రంలో ఎవరెవరైతే పుడతారో, ఎవరెవరైతే నివాసం చేస్తుంటారో, ఒక చెట్టు పుట్ట సహా గురువు గారు మనకు ఎన్నో ప్రవచనాలు చెప్పారు. అక్కడ కనిపించేటువంటి ప్రతి శిల కూడా ఒక మహా ఋషి. దయచేసి శిలను కూడా జాగ్రత్తగా మీరు నడవండి, చెప్పులతో తొక్కకండి గురువు గారు ఎన్నోసార్లు చెప్పారు మనం. మరి అలాంటి దివ్యమైనటువంటి క్షేత్రంలో నిన్న రాత్రి మనం చెప్పుకున్నట్టుగా కృష్ణ గారని ఒక మహానుభావుడు ఉందని చెప్పామా? మరి గట్టిగా అప్పట్టుకోండి. చేస్తాడు ఆయన. ఆ కృష్ణను ఇప్పుడు పిలుస్తాను, వస్తారు, మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. కృష్ణ గారు మా కృష్ణ గుడిపడి చేస్తారు. అదే ఆయన కార్యక్రమం. కాబట్టి ఆ కృష్ణ గారు ఇక్కడ
మనం పొద్దునంతా చేసేసాం ఇక్కడ కార్యక్రమం. తర్వాత ఏం చేయాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది అంతా కూడా క్షుణ్ణంగా అమంగళం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, మహానుభావుడు కాబట్టి ఆయన చెప్తారా, ఆయన చెప్పినట్టుగా మనం అందరం నడుచుకుంటే అదే 10,000 నరసింహస్వామికి అదే ఆనందం. కాబట్టి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. జై శ్రీరామ్ మాట్లాడవలసిందిగా. అందరికీ నా నమస్కారాలు. జై శ్రీరామ్, జై నరసింహ. మన అహోబిల క్షేత్రంలో ఉండేటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రం అనేది చాలా విశిష్టమైనటువంటి క్షేత్రం అహోబిల క్షేత్రం. సాధారణమైనటువంటి క్షేత్రం కాదు అహోబిల క్షేత్రం. 300 కోటి దేవతలే ఆవిర్భావన చేసి ఆరాధించిన క్షేత్రమే అహోబిల క్షేత్రం. అహోవైరం, అహోశౌర్యం, అహోబాహు పరాక్రమం, నారసింహం పరం దైవం, అహోబిలం, అహోబలం. అంత బలమైనటువంటి రాక్షసుని, హిరణ్యకశుని సంహరించిన క్షేత్రమే అహోబిల క్షేత్రం. అహోబిల క్షేత్రంలో ఒక్క దినము ఉండి అహోబిల క్షేత్రాన్ని దర్శించుకొని ఇక్కడ ఎటువంటి గురువుగారు చెప్పినట్టుగా ఎలాంటి సేవలు చేసినా కూడా ఈ అహోబిల క్షేత్రంలో ఒక దినం ఉండి ఇక్కడ సేవలు చేసుకొని ఇక్కడ నివాసం ఉంటే కాశ్యాం యుగ సహస్రాన్ని గయాయాం యుగవంశతి ప్రయాగ యుగ శతంశైవ వసైతి దినం అహోబిల. కాశీలో 10 యుగాలు, గయాలో 20 యుగాలు, ప్రయాగలో 100 యుగాలు పూజలు చేసినటువంటి పుణ్యమే అహోబిల క్షేత్రంలో ఒక దినం ఉండి ఇక్కడ ఉండేటువంటి నవనరసింహ క్షేత్రం అనేది చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము. ప్రతిష్ఠించినటువంటిది కాదు, ఉద్భవించినటువంటి క్షేత్రం అహోబిల క్షేత్రం. స్వయంభూ విగ్రహ ఎక్కడ చూసినా అహోబిల క్షేత్రంలో నవనరసింహ స్వాములు స్వయంభూగానే వెలిసి ఉన్నాయి అహోబిల క్షేత్రంలో. కానీ మనకు అన్నిటకు సేవలు దొరకకపోయినా కూడా కొంతవరకు మాత్రం ఈ రోజు వరకు చేయగలిగినటువంటి క్షేత్రాలు కొన్ని మాత్రమే ఉంటాయి. జై నరసింహ. జై నరసింహ. రణరంగద రణకహళగ రణకూర రణహంతక రణత